నమస్కారం. జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఆదోని జిల్లా ఉద్యమం ఈరోజు కథ కంచికి మనం ఇంటికి అనే సామెతలా తయారైంది. ఈ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొని ఆర్థిక బలం, అంగబలం అందించినటువంటి నాయకులంతా కూడా ఆదోని జిల్లా పైన నోరు మెదపని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. నిరసన కార్యక్రమాలు 100 రోజులతోనే ముగిసిపోయాయి. ఇది వాస్తవం. ఆదోని జిల్లా ఉద్యమాన్ని నిర్వహించటానికి అటు ప్రతిపక్ష పార్టీ వైకాపా పార్టీ కానీ, ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చివరికి ఉద్యమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఆదోని జిల్లా ఉద్యమం కావాలంటే ఆదోన్లో కూడా కాక్రోచ్ లాంటి ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది అని మనం అంగీకరించక తప్పదు. జంజీ విద్యార్థులు, యువకులు నడుం బిగిస్తే ఏమైనా చేయవచ్చు, ప్రభుత్వాలు తల వంచి తీరుతాయని ఢిల్లీ జంజీ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమం మనకి ఇవాళ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వాస్తవాన్ని కూడా ఎవరూ మరవరాదు. ఆదోని జిల్లా ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేర్చేంత వరకు పోరాటం చేయలేనటువంటి అసమర్థపు నాయకులు ఇవాళ ఆదోనిలో ఉండటం వల్లనే ఆదోని జిల్లా ఉద్యమం అనుకున్నంత స్థాయిలో కంటిన్యూగా జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు లక్ష్యం నెరవేరేంత వరకు ఉద్యమాలు చేయలేనప్పుడు ఆ ఉద్యమాలను ప్రారంభించడం అన్నటువంటిది చాలా తప్పు. మన ఆదోని ప్రజల ఆకాంక్షను నాయకులందరూ కలిసి తుంగలో తొక్కారు. పార్టీకి సంబంధం లేకున్నా అశోకానందరెడ్డి, రఘురామయ్య, ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పోరాటం కొనసాగించారు. కానీ ఉద్యమాన్ని తగ్గట్టుగా వీరంతా ప్రజా సమీకరణ చేయడంలో విఫలమయ్యారు. ఇది మన భాష, ఇది నా భాష. కానీ నాయకుల భాషలో ఏంటంటే ప్రజలు ఎవరు సుముఖంగా పెద్ద ఎత్తున తరలి రాలేదు అన్నటువంటిది వాళ్ళు చెబుతున్నటువంటి వక్రీకరణ. వాస్తవంగా ప్రజలు ఇలాంటి ఉద్యమానికి పెద్ద ఎత్తున తరలి రావాల్సి ఉంది. ఎందుకంటే నీ చదువుకున్నటువంటి
కొడుకు జీవితం ఈ సమస్య పైన ఆదోని జిల్లా ఏర్పాటు పైన ఆధారపడి ఉంది. చదువుకున్న నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు జిల్లా ఉద్యమం పైన ఆధారపడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు జీవిత భరోసా మరింత పెరగడానికి, ఆర్థిక స్వావలంబన కలగడానికి జిల్లా ఉద్యమం, జిల్లా ఆవశ్యకత ఆధారపడి ఉంది. ఉద్యోగులకు కూడా జిల్లా ఏర్పాటు చేస్తే అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకు జిల్లా పెరిగినప్పుడు ఉద్యోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది, కార్యాలయాల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నెలకు 5 కోట్ల నుండి 6 కోట్లు వస్తున్నటువంటి ఆదాయం, ప్రజల ఆదాయము పెరుగుతుంది. అప్పుడు బట్టల కోసం, టీవీల కోసం, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ప్రజలంతా కూడా తమకు ఉన్నటువంటి సొమ్మును, డబ్బును తమ వ్యాపారాల వారికి వస్తు రూపేణ కొనుగోలులో అందజేస్తారు. వ్యాపారులు కూడా అధిక లాభాలను పొందడం జరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు జిల్లా కావాలన్నటువంటి ఉద్యమం ఎవరో వస్తారు, వారు జిల్లా ఏర్పాటు చేస్తారు, మేము నాయకులను ఎన్నుకున్నాం కాబట్టి ఆ నాయకులే మాకు జిల్లా తెస్తారని ఎవరి ఇండ్లలో వారు ప్రజలు కూర్చోవటం, విద్యార్థులు ముందుకు రాకపోవడం, యువకులు జంజీవులాగా కలిసి రాకపోవటం వల్లనే ఇవాళ ఆదోని జిల్లా రాకుండా పోయింది అన్నటువంటిది అక్షరమైనటువంటి సత్యం. ఆదోనిలో కాదు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఇవాళ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. అందులో భాగమే ఆదోనిలో కూడా ఉంది. సరైన ఉపాధి లేకపోవటం వల్లనే పల్లెటూళ్ళలో ప్రజలు మహానగరాలకు వలసపోతున్నారు. మహానగరాలలో తమ పొట్టకూటి కోసం, ఉపాధి కోసం వస్తున్నటువంటి కూలీలతో నిండిపోతే పట్టణాల్లో కూడా, నగరాల్లో కూడా అధిక భారం పడుతున్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేకపోవడం అన్నటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కారాదు. అలాంటప్పుడు ఎంతో పురాతనంగా ఉన్నటువంటి ఆదోనిని జిల్లా చేయవలసినటువంటి ఆవశ్యకత, అవసరం అనే ఎంతో ఉంది. ఇప్పటికైనా విద్యార్థులు, యువకులు జిల్లా ఉద్యమం పైన ఢిల్లీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని నిరవాధికంగా ఆందోళనకు సిద్ధపడితే తప్ప ఆందోళన విజయవంతం కాదు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నటువంటివన్నీ కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి. మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనకవీడుకు వచ్చిపోయాడు, ఆ తర్వాత మాధవరం వచ్చిపోయాడు, ఆ తర్వాత ఆస్పరి వచ్చిపోయాడు. కానీ కనీసం ఆదోని జిల్లా ఇవ్వాలన్నటువంటి ఒకటి అంటే ఒకటి కేక వేసినటువంటి నాయకులు కూడా లేకపోవడం అన్నటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది నాయకులతో రాదు అని మీరు గ్రహించాలి.
మళ్ళా ఇవాళ చిన్న బాబు వస్తున్నాడు 29వ తేదీ, అది కూడా ఆదోనికి వస్తున్నాడు. కాబట్టి నాయకులరా, ఆదోని జిల్లా ఉద్యమం చావలేదు అని చెప్పటానికి కనీసం వినతి పత్రమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. జిల్లా వస్తే అధికార పార్టీ నాయకుల పదవుల స్థాయి పెరుగుతుంది, ఎన్నో నిధులు వచ్చి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి అధికార పార్టీ నాయకులు కూడా ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వస్తే ఎలాంటి తప్పు లేదు. ఆదోని జిల్లా ఉద్యమం సాగిన వెంటనే ఎప్పుడు లేని విధంగా కృష్ణమ్మకు కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక కావడం జరిగింది. ఆమె ఒకసారి దీన్ని ఆలోచిస్తే ఆమెకే అర్థమవుతుంది. అలాగే చాలామంది ఈరోజు అధికార పార్టీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులను అలంకరించి ఉన్నారు. చంద్రబాబు నాయుడు దృష్టికి అవసరమైతే మీరు ఆయన్ని ఆలోచింప చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు గ్రహించాలి. సరే, ఇప్పుడు ఆదోన్లో కూడా ఈ జిల్లా ఉద్యమం అసలైన కాక్రోచ్ చేతికి వెళ్ళలేదు. ఈ ఆదోనిలో ఒక కాక్రోచ్ ఉంది. ఆ కాక్రోచ్కు పిల్ల కాక్రోచ్ కూడా తయారైంది. మీరు ఏ ఉద్యమాన్నైనా తీసుకోండి, ఆ ఉద్యమంలో ఆ కాక్రోచ్, పిల్ల కాక్రోచ్ పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఉద్యమాన్ని చీలిక తీసుకొని రావటమే ఆ కాక్రోచ్ల పని. ఇలాంటి కాక్రోచ్ల వల్ల కూడా ఈ జిల్లా ఉద్యమం నుంచి నాయకులు వెళ్ళిపోయారు. అది నాకు ఉన్నటువంటి పక్కా సమాచారం. ఇప్పుడు జిల్లా ఉద్యమం అనేటువంటిది స్తబ్దతగా ఉంది. ఆ కాక్రోచ్ చివరికి దేవతలను దేవుళ్లను కూడా వదలదా కాక్రోచ్. ఎక్కడ తన కాక్రోచ్ ఏ విధంగా అయితే ఎక్కడ తన ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆ కాక్రోచ్లో వసూళ్ల దందా సాగిస్తున్నాయి. ఇది మరీ దురదృష్టకరం. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పోలీస్ అధికారులు కూడా చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాక్రోచ్ల వల్లనే ఇవాళ జిల్లా ఉద్యమం కూడా పూర్తిగా నీరు గారిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఆదోని ప్రజలరా, యువకులరా, విద్యార్థులరా, మీరే నడుము బిగించాలి. ఢిల్లీ కాక్రోచ్ చైనం ఎలా కదిలిందో అలా ఆదోనిలో జనజీవనం అందరినీ కలిపి ఒక ఉద్యమాన్ని, బలమైన ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది అని చెప్పి ఆదోని ప్రజలకు, అలాగే విద్యార్థులకు, యువకులకు
గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను నొక్కి వక్కానిస్తున్నాను. ఇప్పటికైనా కదలండి. ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లాతో పాటు అభివృద్ధి కావాలి. అభివృద్ధితో పాటు ప్రజల ఆర్థిక స్వావలంబన పెరగాలి. ఇవన్నీ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ప్రజలకుంది. ఇక నాయకులపైన ఆధారపడవద్దు. ఉద్యమం తీవ్రంగా, శాంతియుతంగా, విస్తృతమైనటువంటి ప్రజాబలంతో ఉద్యమాన్ని సాగిస్తే ముఖ్యమంత్రి కూడా తలదించడం ఖాయం. ఇది మనం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీ కాక్రోచ్ తెలిపినటువంటి ఒక విజయం మన కళ్ళ ముందే ఉంది. ఇది గ్రహించండి. ఇది గ్రహించండి. ఏదీ లేకుండా ఏ పోరాటం కూడా, ఏ సమస్య కూడా పరిష్కారం అన్నటువంటిది జరగదు. ఇవాళ ప్రభుత్వం దిగి వచ్చింది కేంద్రం అంటే అది విద్యార్థుల విజయం, అది ఉద్యోగుల విజయం. మొత్తం భ్రష్టు పట్టిన వ్యవస్థలపైన యువకులు, విద్యార్థులు, ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి పోరాటం. అలాంటి పోరాటం చేయడానికి ఆదోనిలో కూడా కాక్రోచ్లు ముందుకు రావాలని జంజీ ఉద్యమం తరహాలో నిర్వహించడానికి సన్నాహాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అన్ని వర్గాల వారికి కూడా నా విశ్లేషణ ద్వారా తెలియజేస్తున్నాను. అప్పుడే ఈ ఉద్యమం వస్తుంది. నాయకులు తల వంచుతారు. ఉద్యమాల పేరుతో వసూలు దందా పూనుకునేవారు కూడా మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు చేయరు అని చెప్పి, జ్వరబడరు ఇలాంటి ఉద్యమాల్లోకి అని చెప్పి, కాబట్టి ప్రజలంతా కూడా మనం మనసులో ఉన్నటువంటి ఈ ఆదోని జిల్లాను చేయడానికి ఖచ్చితంగా ఉద్యమిస్తారని ఆశిస్తున్నాను. గతంలో ఉద్యమాన్ని ఐపిచ్చికి తీసుకున్నటువంటి నాయకులు కూడా ఐక్యమత్యంగా కదలి రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు, ఆదోని. 9440293294 నా యొక్క నంబర్. నమస్కారం.